ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేనటువంటి పార్టీ. ఆ పార్టీ వాళ్ళు అనేక రకాలుగా నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో యుద్ధం వస్తే జాగ్రత్త చర్యలు తీసుకోండి, భవిష్యత్తులో భారతదేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా ఇబ్బంది పడకూడదు, నష్టపోకూడదు అనేటువంటి సంకేతాన్ని ప్రధానమంత్రి గారు ఇస్తే దాన్ని మొట్టమొదట అమలు చేసినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి పూనుకుంటే అవహేళన చేసేటువంటి పరిస్థితి. ఈ దేశంలో ఎవరికీ నష్టం జరగకూడదని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సూచనకు కట్టుబడి ఇవాళ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. మాకు ఇబ్బందులు ఉన్న ఈ ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 10.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాకు వారసత్వంగా ఇచ్చిపోయింది. వాళ్ళేమి మిగులు చూపించిపోలేదు. 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిపోయారు మాకు. ఆ అప్పు ఒకవైపు, ఆ అప్పు మీద వడ్డీ 1,40,000 కోట్లు ప్రతి సంవత్సరం వడ్డీ కడుతూ ఒకవైపు ఇన్ని ఇబ్బందులున్నా చెప్పిన ప్రణాళికని, ఎన్నికల మేనిఫెస్టోని తూచా తప్పకుండా ప్రతిదీ అమలు చేయాలి అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ప్రధానిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి విధానంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా పొదుపు చేసుకుంటూ ఆ పొదుపు చేసినటువంటి డబ్బు ఈ రాష్ట్ర ప్రజానీకానికే, పేద వర్గాల వాళ్ళకే, పేద కుటుంబాల వాళ్ళకే అందాలి అని చెప్పి ఒక ప్రయత్నంగా చేస్తూ వస్తూ ఈరోజు ప్రభుత్వం రేపు ఉదయం మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుంచి, కావలి నియోజకవర్గాన్ని నుంచే ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ప్రభుత్వ అధికార యంత్రాంగంతో, మంత్రివర్గంతో ఇక్కడికి వచ్చి ఈ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని వస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకడానికి, అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నెల్లూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ పూర్తయి రాత్రికంతా వీటిని పూర్తి చేసుకుని రేపు ఉదయానికంతా రెడీగా ఉంటే 10:30 గంటలకంతా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం, కార్యక్రమాలు ప్రారంభిస్తాం. చివరిగా పార్టీ కేడర్ మీటింగ్ తోటి కార్యక్రమాన్ని కూడా చివరి వరకు మధ్యాహ్నం 4 గంటల వరకు ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి ఈ ప్రాంత కష్ట నష్టాలు, సమస్యలు, ఆ సమస్యలకు ఒక పరిష్కారం అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ సమీక్షించుకుంటూ వాటిని పరిశీలన చేస్తూ చిన్న చిన్న అవసరాలు ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటూ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరి యొక్క సహకారం, ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఈ కార్యక్రమం మాకు తోడుగా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయడానికి సహకరించాలని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.